అక్క రేపు సుబ్రహ్మణ్య షష్ఠి కదా, పూజ ఎలా చేసుకోవాలో కొంచెం క్లియర్గా చెప్పండి అని మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు 2 days నుంచి. యాక్చువల్లీ నేను ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎలాగో మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఉంది కదా, ఆ వీడియోలో ఉన్నట్టుగానే మీరు చూస్ చేసుకోండి. చాలా వరకు మీరు అందరూ కూడా ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకొనే ఉంటారు. చేసుకున్న వాళ్ళైతే కనుక రేపు సుబ్రహ్మణ్య స్వామిని మనం కదిపేస్తాం కదా మామూలుగా అయితే. సో రేపు షష్ఠి ఉంది కాబట్టి మీరు కదపకుండా ఈరోజు పెట్టిన పిండి ప్రమిదల్ని తీసేసి కొత్త పిండి ప్రమిదలు పెట్టుకొని మళ్ళీ యథావిధిగా పూజ అంతా చేసుకొని నెక్స్ట్ డే అంటే మీరు మరుసటి రోజు అంటే థర్స్డే రోజు మీరు స్వామివారిని కదిపేయండి. ఈ రోజు ఎలాగైతే నియమాలు పాటించారో రేపు కూడా అలాగే ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ తినకుండా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, అలాగే భూషణం చేయడం, ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ రోజు ఎవరైతే పూజ చేసుకోలేదో మీరు రేపు గుళ్ళో చేసుకోవచ్చు, అలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్నాము రేపు కూడా చేసుకుంటాము అనుకుంటే కనుక అదే ప్లేస్లో చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు అందరూ ఈరోజు పూజ చేసుకున్నారు కాబట్టి రేపు స్వామిని కదిపేసి లేదంటే స్వామివారి దగ్గర ఒకసారి దీపారాధన చేసుకొని గుడిలో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కింద కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాలో చూసే వాళ్ళ కోసం అయితే కనుక స్టోరీలో ఇస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి. వీలైతే రేపు సుబ్రహ్మణ్య స్వామికి గుడిలో అభిషేకం చేయించుకోండి, అలాగే జంట నాగులకి కూడా పూజ చేసుకోండి, చాలా మంచిది.